తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇక మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలనే పేర్లు నిర్ణయించేందుకు అందుబాటులో ఉండాలంటూ ఇప్పటికే ముఖ్యమంత్రిని ఢిల్లీలో పార్టీ పెద్దలు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. పార్టీ అగ్రనాయకులతో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. ఇవాళ రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ కాబోతున్నారు. మంత్రి పదవులకు సంబంధించి వచ్చిన వినతులన్నీ కూడా వాళ్ళ ముందు పెట్టబోతున్నారు. ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సామాజిక వర్గాల సమీకరణ అలాగే ప్రాతినిధ్యం లేని జిల్లాల వారీగా మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళా కోటలో విజయశాంతి మంత్రిగా చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు ఇప్పుడున్న మంత్రివర్గం నుంచి ఇద్దరిని తొలగించి మరొక నలుగురిని తీసుకునే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ కోసం చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇటు వాకిటి శ్రీహరి అలాగే గడ్డం వివేక్, సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు ఇప్పటికే రేసులో ముందున్నారు. ఈ నేపథ్యంలో అటు మాదిగలు కూడా తమకు మంత్రివర్గంలో ప్రాధాన్యం కల్పించాలంటూ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఇంకా స్పీకర్ లాంటి పదవులు తమకు కట్టబెట్టాలని మాదిగలు కోరుతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధిష్టానం అయితే పావులు కలుపుతోంది. ముఖ్యమంత్రిని అందుబాటులో ఉండాల్సిందిగా సూచించినట్టుగా సమాచారం. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ముహూర్తం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సూచనలు వస్తున్నాయి? ఈసారి మంత్రివర్గ విస్తరణ ఖాయమైనా? దీనికి సంబంధించిన వార్తల్లో పిసిసి వర్గాలు ఏమని నిర్ధారిస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ రామదాస్, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్ పడుతూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాము. సో ఈ నేపథ్యంలో ఎన్నో నెలలుగా సాగుతున్నటువంటి మంత్రివర్గ విస్తరణపై అశ్వినా వేదికగా మరోమారు కసరత్తు మొదలైంది. రామదాస్, నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడే ఉన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గం కూర్పుపై పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఆదివారం గంట పాటు చర్చించారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందే నేతల పేరును కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. కేబినెట్ లో కొత్తగా 5 విడతల ఖరారుపై నేతల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. సామాజిక సమతుల్యత ఉండేలా ఆయా వర్గాల పేర్లకు కేసీ వేణుగోపాల్ ఉపయోగించినట్టు సమాచారం. ఎస్సీ, బీసీ, మైనార్టీతో పాటు రెడ్డి సామాజిక వర్గం నుంచి తుది లిస్ట్ ఆయన రికార్డ్ చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న కేబినెట్ లో ఓసీ వర్గం నుంచి ఒకరిని డ్రాప్ చేయాలని, ఆ ప్లేస్ లో మరొక ఓసీకి ఛాన్స్ ఇవ్వాలని, అదేవిధంగా కొత్తగా మరొక రెడ్డికి అవకాశం కల్పించే అంశంపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. రామదాస్, గతంలో గుర్తించిన పేర్లపై మరోసారి చర్చించాలనే సమాచారం. వారితో పాటే మహిళా కోటాలో ఎంఎస్ పేరు పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఇందులో ఓసీల నుంచి రెడ్డి అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డితో పాటు వెలమ అయితే ప్రేమ్ సాగర్ రావు, ఎస్సీ అయితే గడ్డం వివేక్, ఎస్సీ అయితే బాలు నాయక్, శంకర్ నాయక్, ఓబీసీ నుంచి వాకిడి శ్రీహరి, విజయశాంతుల పేర్లు తుది పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మైనార్టీ కోటలో సెబిరాజీ, ఆ మేరకు ఆమీర్ అలీఖాన్, ఇక ఫహీం సురేష్ ల పేర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. రామదాస్, మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామర్థ్య వర్గానికి ప్రాతినిధ్యం కల్పించే అంశం వల్లనే జాప్యానికి కారణంగా చెప్తున్నారు. డిప్యూటీ సీఎం, స్పీకర్ 2 కీలక పదవులు మానవ సామర్థ్య వర్గానికి అవకాశం కల్పించడంతో కనీసం మంత్రివర్గంలో తమకు ప్రాధాన్యత కల్పించాలని మాదిగ సామర్థ్య వర్గం చేస్తున్న డిమాండ్ అధిష్టానం సీరియస్ గా తీసుకుని అతిగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఇప్పటికే మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రి దామోదర్ రాజు నరసింహ ప్రాతినిధ్యం కల్పించినప్పటికీ ఆయన తమ సామాజిక వర్గం కాదని 6 మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేల వాదం అధిష్టానం ఏకీభవించినట్టుగా తెలుస్తుంది. దీంతో మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలనే అంశంపై సచివంగా నెలకొన్నటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా 6 మాదిగ ఎమ్మెల్యేలు మరోసారి తమ డిమాండ్ పై అధిష్టానం చర్చించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవైపు అధిష్టాన పెద్దలు కూడా లిఖితపూర్వకంగా వారి లేఖ రాశారు. ఇక మంత్రివర్గ కూర్పుపై స్పష్టత రాకపోవడంతో కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం మరోసారి భేటీ కానున్నారు. కేసీ వేణుగోపాల్ తో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వారిద్దరు కలిసి మంత్రివర్గ అంశం, పిసిసి కార్యవర్గం చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రామదాస్, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. దీంతో హైదరాబాద్ తిరిగి వెళ్ళడానికి రావాల్సినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాయిదా వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. ఇక కేసీ వేణుగోపాల్ చూసినట్టుగా మరి అలాగే పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సోమవారం అంటే ఇవాళ జరిగే భేటీకి రావాలని సమాచారం అందిస్తారు. ప్రకృతి చికిత్సలో ఉన్న ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మంగళవారం ఢిల్లీకి రానున్నారు. సోమవారం రాహుల్ గాంధీ సమక్షంలో ఫైనల్ లిస్ట్ తయారైన పార్టీ అధ్యక్షుల అనుమతితో మంగళవారం ప్రకటించే అవకాశం అయితే
పెద్ద ఎత్తున ఉన్నట్టుగా ఢిల్లీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తుంది రామ్దాస్. మంత్రివర్గ అంశంలో అధిష్టానం కొంత గ్రీన్ సిగ్నల్ లభించాకనే తిరిగి హైదరాబాద్ కు ముఖ్యమంత్రి బయలుదేరతారనేటువంటి సంకేతాలు కనిపిస్తా ఉన్నాయి. బట్ కొత్తగా క్యాబినెట్ లోకి వచ్చేది 4 అనేది సస్పెన్షన్ కొనసాగుతుంది. మరోవైపు 2 అవుట్ 4 ఇన్ అన్న ప్రచారం కూడా కొనసాగుతుంది రామ్దాస్. రైట్ శ్రీశైలం, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణతో పాటు కవిత అంశం ఏమైనా చర్చకు వచ్చిందా? బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్మలాటలు కొనసాగుతున్నాయి. ఈ అంశం ఏమైనా చర్చకు వచ్చినట్లేనా వీళ్ళ మధ్య? ఎగ్జాక్ట్లీ రామ్దాస్. మరోవైపు సుమారు గంట పాటు సాగిన చర్చలో పార్టీ అంతర్గత అంశాలతో పాటు కేసీఆర్ కు కవిత రాసిన లేఖపై కేసీ వేణుగోపాల్ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం తెలుస్తుంది. ఈ లేఖ వెనుక అసలు రాజకీయ కూడబెట్టి టీఆర్ఎస్ కు మారిన పరిణామాలు ఏంటి, ఇతర అంశాలను అడిగి క్లియర్ గా తెలుసుకున్నారు. అసలు కవిత ఎందుకు లేఖ రాసి వస్తుంది, తండ్రిని కలవలేని పరిస్థితి కూతురికి ఎందుకు వచ్చింది, ఆమె చెప్పే దయ్యాలు ఎవరు అన్న అంశాలని ముఖ్యమంత్రిని అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని మరి కేసీఆర్ అడిగి క్లియర్ గా తెలుసుకున్నట్టు కూడా తెలుస్తుంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మంత్రివర్గ విస్తరణ సంబంధించి పేర్లను సూచించాలంటూ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిని కోరినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆయన ఎమ్మెల్యేల నుంచి వచ్చిన వినతులు అలాగే కొన్ని సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద సామాజిక వర్గాల సమీకరణల ఆధారంగా అలాగే ప్రాతినిధ్యంలో జిల్లాల వారిగా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రి సూచించిన పేర్లతో పాటు అధిష్టానం కొన్ని మార్పులు చేర్పులు చేసి చివరిగా మంత్రివర్గ విస్తరణ ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతమంది మంత్రులు అవుతారు, ఇప్పటిలో ఎవరికైనా ఉద్వాసన పలకబోతున్నారు లేదా కొత్త వాళ్ళని తీసుకోబోతున్నారని మాత్రం ఉత్కంఠ రేపుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.